స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంకా నిర్ణయం జరగలేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. మంత్రివర్గంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులతో కోట్ల రూపాయలను నీళ్లలో పోశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులు నాసిరకం పనులు చేశారంటూ ఆరోపించారు. అలాగే బనకచర్ల విషయంలో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని మహేష్ గౌడ్ తేల్చి చెప్పారు. ఇవాళ నీటి విషయంలో హరీష్ రావు ఏదో రాద్ధాంతం చేసి వారేదో నీతి మంత్రులను చెప్పుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. 10 ఏళ్లు ప్రభుత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మనకు రావాల్సిన 968 టీఎంసీల విషయంలో ఏనాడు పట్టించుకోలే. అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో చట్టాపట్టాలు వేసుకొని రావాల్సిన వాటా గురించి ఎప్పుడు కూడా మాట్లాడలే. ఇవాళ ఆంధ్ర ప్రభుత్వం మనం ప్రాజెక్టులు కట్టకుండానే ఈ వాటాని వాడుకుంటారనే ప్రయత్నం చేస్తా ఉందో దీంట్లో ససేమర ఒప్పేది లేదు. ముఖ్యమంత్రి గారికి మాకు స్పష్టత ఉంది. తెలంగాణకి రావాల్సిన నీటి వాటా విషయంలో ఎక్కడ కూడా రాజీ పడేది లేదు. 10 ఏళ్లుగా మీరు కాలయాపన చేసి 1,20,000 కోట్లు నీళ్లలో పోసి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఇప్పటి వరకు వాటిని తోడిన నీరు 100 టీఎంసీలోనే ఉంది. ఈ రోజు కూడా వస్తున్న నీరు ఎస్ఆర్ఎస్ నుంచి వస్తుంది తప్ప కాళేశ్వరం వల్ల ఒరిగిందేమీ లేదు.